దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగును గాక. ప్రార్థన చేసుకొని ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలో వచ్చింది ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 68వ సంకీర్తన 19వ చరణమును చదువుకుందాం. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈరోజు మన దేవుడు మన భారములను మోసే దేవుడుగా నిలుచుకున్నాడు. ఈ లోకంలో మనుషులకు, మన బిడ్డలకు మనం ఒక భారముగా కనపడుతూ ఉండవచ్చు. మన బంధువులకు, మన స్నేహితులకు ఒక భారముగా కనపడుతూ ఉండవచ్చు. కానీ మన దేవునికి, దేవుని బిడ్డలారా, మనం ఒక భారం కాదు, కానీ మన భారములను మోసే దేవుడు. అందుకే ప్రయాసపడి భారము మోసుకుని పోవచ్చున సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన భారములు మోసే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏ కష్టము ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ శ్రమ గుండా నీవు వెళుతున్నప్పటికీ కూడా ప్రభు దగ్గరికి రండి. ప్రభు దగ్గరికి వచ్చి మీ సమస్యలు చెప్పుకున్నప్పుడు ఆయన సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో 38 సంవత్సరం ప్రతిష్ట కొనేటి దగ్గర వ్యాధి గల మనుషుడు అక్కడ పడి ఉన్నాడు. కుటుంబానికి భారముగా కనపడ్డాడు. ఆ యొక్క స్థలమును విడిచిపెట్టారు. అటువంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చి అతనిని ముట్టి స్వస్థపరిచి అద్భుతమైనటువంటి విడుదల ఆ వ్యక్తికి అనుగ్రహించాడు. తన భారాన్ని తొలగించాడు, తన శ్రమను తొలగించాడు. సమాధానం, స్వస్థత, విడుదల ఆ వ్యక్తికి అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు నీవు కూడా ప్రభు దగ్గరికి రాగలిగితే నీకు సహాయం చేస్తాడు, విడుదలనిస్తాడు. ఎటువంటి కృప సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుల నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. మా భారములు భరించే దేవుడుగా, మోసే దేవుడుగా మీరున్నందుకు మీ స్తోత్రాలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి భారమును తొలగించి సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.